నంద్యాలలో పీహెచ్సీ డాక్టర్ల డిమాండ్ల సాధన కోసం ఆందోళన కొనసాగిస్తున్నారు. వారి నిరసనలు 8వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగి రాకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామని, ఓపీలు నిలిపివేసేందుకు కూడా వెనుకాడబోమని పీహెచ్సీ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నమస్కారం అండి. మేము వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అసోసియేషన్ నుండి గత 8 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాము. ఎందుకంటే మా న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఒకటి టైం బౌండ్ ప్రమోషన్స్, అన్ని డిపార్ట్మెంట్ లాగా మాకు కూడా టైంకి ప్రమోషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము. గత 25 సంవత్సరాల నుంచి మాకు అసలు ప్రమోషన్సే లేదు. ఇంకోటి పీజీ ఇన్ సర్వీస్ కోటా, ఏదైతే మా పై చదువులకి చదువుకోవడానికి అవకాశం ఇస్తామని ముందు గత సంవత్సరం మేము 20% అన్ని బ్రాంచ్లు ఇచ్చారు. ఈసారి 15% ఇస్తాము, ఓన్లీ లిమిటెడ్ బ్రాంచెస్ అని చెప్తున్నారు. అలా చేయడం వల్ల మేము మాకు ఇష్టమైన చదువు చదవలేకపోవచ్చు. సో దానికోసము గతంలో లాగే 50% నాన్ క్లినికల్ బ్రాంచ్, 30% క్లినికల్ బ్రాంచ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ట్రైబల్ మాల్మూర ప్రాంతాలలో పనిచేసే వాళ్ళకి ట్రైబల్ అలోవెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. చంద్రన్న సంచార చికిత్సా ప్రోగ్రామ్కి మేము డాక్టర్ల అందరం రోజు వెళ్తున్నాం 104లో. దానికోసం కూడా అలోవెన్స్ ఇస్తామని చెప్తున్నారు. అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. సో ఇవన్నిటినీ మా న్యాయపరమైన డిమాండ్లన్నీ వెంటనే నెరవేర్చాలని కోరుకుంటున్నాము. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల సంఘం తరపున మేము ప్రభుత్వ పెద్దలకు, ప్రజానీకానికి మాకున్నటువంటి సమస్యలను ఈ నిరసన ద్వారా విన్నవించుకుంటున్నాము. మాకు మొట్టమొదటి ప్రధానమైన పరిష్కరించాల్సిన సమస్య ప్రమోషన్స్. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులకు దాదాపు కొందరు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల సర్వీసును, సేవలను అందించి ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా మొట్టమొదటి ఒక్క ప్రమోషన్కు కూడా ఇంకా నోచుకొని పరిస్థితి నెలకొని ఉంది. ఈ పరిష్కారం కోసం మేము ప్రభుత్వ పెద్దలకు, మా అధికారులకు విన్నవించుకుంటున్నది, ప్రార్థిస్తున్నది ఏమంటే, మాకు టైం బౌండ్ ప్రమోషన్, కొంత సర్వీస్ అవుతూనే నెక్స్ట్ ప్రమోషన్ అనేది మాకు అందించే విధంగా ఒక పాలసీ చేయాలి అని చెప్పి మేము ప్రధానంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. రెండవ సమస్య, పీజీ ఇన్ సర్వీస్ ఉన్న, సర్వీస్ చేస్తున్న, గ్రామాల్లో సేవలు అందిస్తున్న వైద్యులకు ప్రభుత్వము, గత ప్రభుత్వాలు ఆనవాయితీగా కొంత రిజర్వేషన్ కల్పించేవి. ఎందుకంటే వీరందరూ కూడా సౌకర్యాలు లేని ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. మిగతా వైద్యుల్లాగా ఈ పీజీకి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు ప్రిపేర్ అవ్వలేరు అనే ఉద్దేశంతో కొంత రిజర్వేషన్ వెసులుబాటుగా, ప్రోత్సాహకంగా మాకు అందించేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వము జీవో 99 అనే ఒక జీవోని ముందుకు జరిపి మాకు కేవలం కొన్ని డిపార్ట్మెంట్స్లో మాత్రమే, అది కూడా చాలా తగ్గించబడిన రిజర్వేషన్ మాత్రమే వర్తింపజేస్తాము అని చెప్పటము మాకు మింగుడు పడటం లేదు. ఎందుకంటే ఈ ఏదైతే జీవో 99 ఉందో దాన్ని ఉపసంహరించాలని మేము కోరుతున్నాము. అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి పిహెచ్సి వైద్యులకు కానీ, మిగతా డాక్టర్లకు కానీ అర్హత కలిగేలాగా మీరు పాలసీని మాకు అందించండి. ఆ రిజర్వేషన్ని కూడా పునరుద్ధరించాలి, పాత పరిస్థితుల మాదిరిగానే అని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాము. మూడవ సమస్య, 2020 సంవత్సరంలో కొంతమంది డాక్టర్లని రిక్రూట్ చేసుకోవటం జరిగింది. వారిని రెగ్యులర్ ప్రాతిపదికన కాక ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ రిక్రూట్ చేసుకోవటం జరిగింది. తర్వాత కాలంలో వారిని రెగ్యులరైజేషన్ ప్రాతిపదికన నియమించుకున్నారు. కాకపోతే వారు జాయిన్ అయినప్పుడు, ఆన్ కాంట్రాక్ట్ జాయిన్ అయినప్పుడు కాలం నుంచి కాకుండా కేవలము తర్వాతి కాలం నుంచే వాళ్ళకి రెగ్యులరైజేషను, ఇంక్రిమెంటల్ అలవెన్స్లు వచ్చేట్టుగా చేస్తున్నారు. కాబట్టి అటువంటి వారికి, ఎవరికైతే అటువంటి అన్యాయం జరిగిందో వారికి అందరికీ నోషనల్ ఇంక్రిమెంట్ కలగజేసి వారికి వారు జాయిన్ అయిన కాలం నుండి కూడా రెగ్యులరైజ్డ్ సర్వీసు అమలయ్యేటట్లుగా మీరు
ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. 4వ ప్రధానమైన సమస్య, గత ప్రభుత్వము ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఏదైతే ఒక కార్యక్రమాన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సేవలు అందించే కార్యక్రమం జరుగుతుందో, ఇప్పటి కాలంలో దాన్ని మనం చంద్రన్న సంచార చికిత్స అనే నామంతో నడుపుతున్నాము కార్యక్రమాన్ని. సో ఈ కార్యక్రమానికి మాకు నిజానికి మొట్టమొదట మాకు చెప్పింది ఏమంటే అలవెన్స్ అనేది ఒక 5,000 వరకు మీకు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాలు గడిచింది, కానీ ఇప్పటి వరకు కూడా ఈ హామీని ప్రభుత్వం కానీ మా పెద్దలు, డిపార్ట్మెంటల్ పెద్దలు కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. ఈ అలవెన్స్ను కూడా మాకు మంజూరు చేయవలసిందిగా మేము